హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందిరమ్మ ఇల్లు L2 వారికి సర్వే అయిపోతే ఇందిరమ్మ L2 లబ్ధిదారుల ఫోన్లకు మెసేజ్లు అయితే రాబోతున్నాయండి. రెడీగా ఉండండి. స్టేటస్లో L3 అని ఉంటే వారు అనర్హులే. దీనికి సంబంధించిన వివరాలు మీకైతే అందిస్తాను తప్పకుండా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే నేను ఏం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి అధ్యయన ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,70,859 దరఖాస్తులు అందాయి. వీటిలో చిరునామాలు గుర్తించలేకపోయినవి 10,000 లోపు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం వారు ఎక్కడ ఉంటున్నారో పరిసరాల్లోని వారు సైతం చెప్పలేకపోతున్నారని అధికారులకు తెలిసింది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత దరఖాస్తులను 3 విభాగాలుగా విభజించారు. ఇల్లు లేకపోయినా సొంత స్థలం ఉన్న వారిని L1గా, ఇల్లు స్థలం లేని వారిని L2గా, అర్హులు కాని వారిని L3గా విభజించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హులుగా కొన్ని దరఖాస్తులను అధికారులు గుర్తించారు. సొంత స్థలం ఉండటం, ఆదాయ పన్ను చెల్లించడం తదితర కారణాలతో వారిని అనర్హుల జాబితాలు చేర్చారు. వారికి మరో అవకాశం ఇవ్వాలని ఉన్నత స్థాయిలో అధికారులు భావిస్తున్నారు. అనర్హులుగా ఉన్నవారిని పక్కన పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంతో ఆ జాబితాలోని వారికి మరొక అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 3 విభాగాలకు చెందిన జాబితాను గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ జాబితాలోని వారు అర్హులని నిర్ధారించేందుకు అనువైన అంశాలతో మరో దఫా దరఖాస్తులను ఆహ్వానించి వాటిని పరిశీలించడంతో 1కి 2 సార్లు నిర్ధారించినట్లు అవుతుందని అధికారులు యోచన చేస్తున్నారు. జాబితాను వెబ్సైట్లో ఉంచడంతో పాటు చరవాణికి సంక్షిప్త సందేశాలు పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సో విన్నారు కదా అండి. ఈ L2, L1 వారికి అయితే ఏ ప్రాబ్లం లేదండి. L3లో ఉన్న వాళ్ళకి మాత్రం అనర్హులేనంట. వాళ్ళకి కూడా మళ్ళొక్క ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో L3 వచ్చిన వాళ్ళు వాళ్ళకి మళ్ళొక అవకాశం ఇచ్చి దరఖాస్తులు మళ్ళీ పరిశీలిస్తారంటండి. ఒకవేళ అర్హత కలిగి ఉండి కూడా L3లోకి మీ పేరు వెళ్తే కనుక మళ్ళీ వాళ్ళు ఒక అవకాశాన్ని అయితే అందించబోతున్నారు. మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే L1, L2 వాళ్ళంటే అర్హులేనండి. L3 వాళ్ళు మాత్రం అనర్హులని అర్థం. వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఈ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మళ్ళీ L3 వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చని అవకాశాన్ని అయితే అందిస్తున్నారండి. ఇది ఈరోజు వచ్చిన అప్డేట్ అండి. ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L3 వాళ్ళకి వచ్చిన అప్డేటు. L2 వాళ్ళకి, L1 వాళ్ళకి ఆల్మోస్ట్ అర్హుల లిస్టు తయారైపోయింది కాబట్టి ఇక L3 వాళ్ళల్లో ఏదైనా లోపాలు ఉంటే తప్పకుండా మళ్ళీ మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ మీకు ఒక అవకాశం అయితే ఇస్తున్నారు. మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చని హైదరాబాద్ చుట్టుపక్కల నేను చెప్పిన ఈ జిల్లాల్లో అయితే మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి కూడా L3లోకి వెళ్తే కనుక మీ పేరు మళ్ళీ అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. L2 వాళ్ళకైతే తొందరలోనే మెసేజ్లు రాబోతున్నాయంట. అలర్ట్గా ఉండండి. ఇది అధికారికంగా వచ్చిన అప్డేట్ అండి. అధికారులే రిలీజ్ చేశారు ఈ ప్రకటన అనేది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ చాలామంది ఉంటారు. దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్